అనేక మంది సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి వేకువజామును ప్రార్థన చేసి చరిత్రను మార్చే చరిత్రకారులుగా మారిపోయారు. దైవజనుడైన మోషే వేకువజామును లేచి ప్రార్థించేవాడు. 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలుడు చేయలేని ఒక సాహసోపేతమైన కార్యం మోషే చేయటానికి కారణం ఏంటో తెలుసా? వేకువజాము ప్రార్థన. వారసత్వంగా పొందుకున్నాడు మోషే దగ్గర నుంచి నాయకత్వం. యెహోషువ కృప ఏంటో తెలుసా? తన గురువు గారు లాగే వేకువనే లేచి ప్రార్థించేవాడు. ఎంత కృప పొందుకున్నాడంటే మోషే చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమ కలిగిన పరిచర్య చేశాడు. మోషే నాయకత్వం కనాను దాకే తీసుకొచ్చింది. యెహోషువ నాయకత్వం కనానులోనికి తీసుకొని వచ్చింది. ఆ వంశ పరంపరలో పుట్టినవాడే దావీదు. వేకువజాము ప్రార్థన అంటంతో దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? తూతూ మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు. ప్రతిరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించేటప్పుడు